ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. స్టిచ్చింగ్‌లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోండి. షైనింగ్ ఉన్న వైపు మాత్రము లైనింగ్ మీద పెట్టాలి. నార్మల్‌గా ఉన్న వైపు మాత్రం పైకి పెట్టుకోవాలన్నమాట. లేదు మా దగ్గర ఐరన్ బాక్స్ లేదు అనుకోండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని, ఇలా నేను కుట్టయితే ఎలా వేస్తున్నానో లైనింగ్ మీద సేమ్ మీరు కూడా లైనింగ్ మీద క్యాన్వాస్ పేపర్‌ని పెట్టుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. ఎందుకు ఈ స్టిచ్చింగ్ వేసుకోవాలంటే క్యాన్వాస్ పేపర్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్‌ని సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. కదలకుండా నాది పట్టు లంగా కాబట్టి నాదనేది మెయిన్ క్లాత్, లైనింగ్ కదలట్లేదు. ఒకవేళ మీది నార్మల్‌గా జారిపోయే క్లాత్ అయితే మాత్రం ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. లైనింగ్‌కిను మెయిన్ క్లాత్‌కి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. నాది కదలట్లేదు కాబట్టి, నాది స్టిఫ్ క్లాత్ కాబట్టి నేననేది ఒక స్టిచ్చింగ్ వేసుకోలేదన్నమాట. చూడండి నేను క్లాత్ అనేది ఎలా తిప్పుతున్నానో మీరు కూడా సేమ్ అలా తిప్పుతూ నీట్‌గా ఇలా సూది గుచ్చి లేపుతూ, పాదం లేపుతూ ఇలా తిప్పండి కట్ వర్క్ అనేది. చూడండి నేనైతే ఎలా తిప్పుతున్నానో సేమ్ మీరు ఫస్ట్ ఒక సూది గుచ్చి అక్కడ అలాగా పాదం పెట్టి దానిపైన మనం తిప్పాలి అనుకుంటే ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలా తిప్పుతున్నానో మీరు కూడా అలాగే తిప్పుతూ నీట్‌గా కుట్టు అనేది కొంచెం క్యాన్వాస్ పేపర్ మీద పడే విధంగా చూసుకొని తిప్పుతూ వేయాలన్నమాట. చూడండి కొంచెం మాత్రం క్యాన్వాస్ పేపర్ మీద పడాలి స్టిచ్చింగ్ అనేది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని ఇలా నీట్‌గా కట్ వర్క్ నుంచి తిప్పుతూ ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలాగ కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలన్నమాట మనం టక్స్ కోసం అనేసి. చూడండి నేనైతే ఇలా టక్స్ ఇచ్చుకున్నానో సేమ్ మీరు కూడా అలాగే టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. టక్స్ ఇచ్చుకున్నాక క్లాత్ లోపల ఇలా చేతి పెట్టుకొని చూడండి నేనైతే ఎలా రివర్స్ చేసుకుంటున్నానో క్లాత్ అనేది మీరు కూడా సేమ్ అలాగే రివర్స్ చేసుకోండి. మంచిగా నీట్‌గా రివర్స్ చేసుకోవాలన్నమాట. లేదంటే ముడతలు వచ్చేస్తాయి క్లాత్ అనేది. ఒకసారి చూడండి నేనైతే ఎలాగ రివర్స్ చేశానో సేమ్ మీరు కూడా అలాగే రివర్స్ చేసుకోవాలన్నమాట. చూడండి కట్ వర్క్ డిజైన్ అనేది ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. కట్ వర్క్ డిజైన్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఒక రివర్స్ చేసుకున్నాక కట్ వర్క్ మీద నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. పాదం అక్కడ గుచ్చి లేపి మళ్ళీ ఇలా క్లాత్ తిప్పుతూ దానిపై నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలాగ స్టిచ్చింగ్ తీసుకున్నానో సేమ్ మీరు కూడా అలాగే లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఇలా సెట్ చేసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. క్లాత్ మీద నుంచి కుట్టు అనేది రావాలి కాబట్టి కొంచెం కొనకు మాత్రం వేసుకోండి. ఇందాక క్యాన్వాస్ పేపర్ మీద ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే. లైనింగ్ మీద మెయిన్ క్లాత్ మీద పడే విధంగా కొంచెం కొనకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి కట్ వర్క్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఇలా సెట్ చేస్తూ ఒక కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలా వేసుకుంటున్నానో మీరు కూడా అలాగే వేసుకోండి అన్నమాట. ముడతలు రాకుండా చూసుకోండి. ఇలా క్లాత్ అనేది లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఇలా సెట్ చేసుకుంటూ నీట్‌గా అనేది తిప్పుతూ కుట్టేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలా వేసుకున్నానో అలాగే ఒక కుట్టేసుకొని ముడతలు ఉన్నాయా లేదా అనేది మళ్ళీ మంచిమరలో పెట్టి చూసుకోవాలన్నమాట. చూసుకొని చుట్టుముట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. క్యాన్వాస్ పేపర్ లైనింగ్ మీద పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ కదలకుండా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి చూడండి నేనైతే ఎలాగ స్టిచ్ చేసుకున్నానో సేమ్ మీరు కూడా అలాగే కట్ వర్క్ నుంచి తిప్పుతూ సూది గుచ్చి లేపుతూ ఇలా తిప్పుతూ నీట్‌గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకొని ఇలా నీట్‌గా కట్ వర్క్ మీద నుంచి కొంచెం అంత కుట్టు పడే విధంగా చూసుకోవాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ మీద నుంచి ఎక్కువ పడితే కనుక మనకు నీట్‌గా అనేది కట్ వర్క్ డిజైన్ అనేది రాదన్నమాట. వేలు పెట్టి తీసిన అనేది రాదు. మనం రివర్స్ చేసుకునేటప్పుడు ముడతలు కానీ నీట్‌గా రాదన్నమాట. ముడతలు వచ్చేసాయి అన్నమాట క్లాత్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగ తిప్పుతూ కట్ చేసుకోవాలన్నమాట. మనం కట్ వర్క్ డిజైన్ అనేది ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఉంచుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇలా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. నేనైతే ఎలా టక్స్ ఇచ్చానో చూడండి. సేమ్ అలా టక్స్ ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట క్లాత్ అనేది.
వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఎలాగో రివర్స్ చేసుకున్నానో క్లాత్ అనేది మీరు కూడా అలాగా రివర్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి ఎలా రివర్స్ చేసుకున్నానో నేను మళ్ళీ ఒకసారి చూడండి చూపిస్తాను. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనము కట్ వర్క్ మీద నుంచి ఇలా ఒక చిన్న స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి కట్ వర్క్ అయినా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుముట్టు అంటే మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా, అది అనేది ఎక్కువ ఉన్న క్లాత్ అనేది ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలా కట్ చేస్తున్నానో ఎక్కువ ఉన్న క్లాత్ అనేది సేమ్ మీరు కూడా ఇలా కట్ చేసుకోండి అనమాట. క్లాత్ అనేది ఎక్కువ ఉండకుండా లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతే వచ్చే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ చూద్దాం. హ్యాండ్ మీద క్యాన్వాస్ పేపర్ పెట్టి ఇలా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. షైనింగ్ ఉన్న వైపు మాత్రం లైనింగ్ మీద పెట్టి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి మళ్ళీ ఒక స్టిచ్ చేసుకున్నాను అనమాట, కదలకుండా ఉండడం కోసం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ క్యాన్వాస్ పేపర్ అనేది సెట్ చేసుకుంటూ ఇలా నీట్గా పాదం గుచ్చి లేపుతూ ఇలా తిప్పుకుంటూ కట్ వర్క్ మీద నుంచి ఒక కొంచెం అంత కుట్టు పడే విధంగా చూసుకొని ఇలా తిప్పుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను, మీరు కూడా సేమ్ అలాగే హ్యాండ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పాదం అనేది గుచ్చి లేపుతున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేమ్ మీరు కూడా అలాగే కట్ వర్క్ నుంచి తిప్పేటప్పుడు ఇలా పాదం గుచ్చి లేపుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్తో క్లాత్ ఉంచుకొని నేనైతే ఎలా కట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. టక్స్ ఇచ్చుకొని ఇలా నీట్గా రివర్స్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలా రివర్స్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి నేనైతే ఇలాగ స్టిచ్ చేసుకున్నాను. రివర్స్ చేసుకున్నాక పైనంగా ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా స్టిచ్ చేసుకున్నాను. సేమ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సెట్ చేసుకుంటూ ఇలా నీట్గా అనేది ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ అయిపోయాక లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకోవాలన్నమాట. అనేవి ఇలా ఒకదానికి ఆపోజిట్ ఒకటి పెట్టుకొని కొంచెం లోతు తీసుకోవాలన్నమాట. మనం లోతు తీసుకున్నాక ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది కదలకుండా స్టిచ్ చేసుకున్న తర్వాత మనమైతే టక్స్ ఇచ్చుకున్నాము కదా, టక్స్ దగ్గర నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ఇలా స్క్రూ డ్రైవర్ తోటి కొంచెం కొంచెం ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ క్లాత్ అనేది చూసుకుంటూ ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను నేనైతే. మీకు హ్యాండ్తో వస్తే హ్యాండ్తో పెట్టుకోండి, లేదంటే స్క్రూ డ్రైవర్తో పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా స్క్రూ డ్రైవర్ తోటి చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. చూడండి అయితే స్క్రూ డ్రైవర్ తోటి ఎలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చుకున్నాను. ఆ టక్ దగ్గర నుంచి ఈ టక్ దగ్గరికి ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిన ఫ్రిల్స్ అని మనం లోతు తీసుకున్న సైడ్ గుర్తుండడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఒకదానికి ఆపోజిట్ ఒకటి పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఒక కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ అనేది ఆపోజిట్ సైడ్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. చూడండి అయితే ఇలా వేసుకున్నాను. ఒక 2 కుట్లు వేసుకుని ఒక 2 కుట్లు అయితే ఇలా వేసుకోవాలన్నమాట. ముడతలు రాకుండా చూసుకుంటూ క్లాత్ అనేది ఇలా పట్టుకొని చూడండి నేనైతే ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ హ్యాండ్ అనేది మీరు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎక్కడ ముడతలు అనేవి రాలేదన్నమాట మనకి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ తీసుకొని ఇలా రివర్స్ వైపు పెట్టుకోవాలన్నమాట. మనం మంచుమర్ల మీద రివర్స్ చేసుకొని ఇలా పెట్టుకొని చూడండి అయితే ఎలాగా స్టిచ్ చేసుకుంటున్నానో సేమ్ మీరు కూడా అలాగే హ్యాండ్ అనేది ఇలా అనేది ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను క్లాత్ పట్టుకొని. సేమ్ మీరు కూడా అలాగే ఒక 2 కుట్లు అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ముడతలు అనేది రాకుండా ఇలా చూసుకొని కుట్టేసుకోవాలి. చూడండి మనకి ఎక్కడ అనేది ముడతలు అనేది లేవన్నమాట. మనం 3 మీటర్స్ లైనింగ్ అనేది తీసి పక్కన పెట్టుకున్నాము కదా, తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో నేనైతే ఎలాగో చూపిస్తున్నాను సేమ్ మీరు కూడా అలాగే అనేది ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది ఫ్రిల్స్ ఫ్రాక్ కాబట్టి కంపల్సరీ ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో అనేది లైనింగ్కి సపరేటే ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి, మెయిన్ క్లాత్ సపరేటే ఫ్రిల్స్ ఇచ్చుకోవాలండి.
చూడండి అయితే ఎంత ఈజీగా ఎంత సింపుల్గానే అయితే ఫ్రిల్స్ ఇచ్చుకుంటున్నాను. సేమ్ మీరు కూడా అలాగే ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. ఎవరు మాకు రాదని భయపడొద్దు. చూడండి అయితే ఎలాగ చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే చూస్తూ ఇలా ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి నేనైతే నా హ్యాండ్ సహాయంతో కాకుండా నేను స్క్రూ డ్రైవర్ సహాయంతో కూడా స్క్రూ డ్రైవర్ హెల్ప్తో కూడా తీసుకుంటున్నాను. అక్కడ ఒక 2 ఇంచెస్ ఇక్కడ ఒక 2 ఇంచెస్ అనేది క్లాత్ అనేది వదిలేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలన్నమాట. అక్కడ ఒక 2 ఇంచెస్ అనేది వదిలేసుకోవాలన్నమాట. వదిలేసుకొని మనం ఇలా నీట్గా అనేది ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా అయితే లైనింగ్కి అయితే మనం ఎలాగో ఫ్రిల్స్ ఇచ్చుకున్నామో సేమ్ మెయిన్ క్లాత్ కూడా అలాగే ఫ్రిల్స్ ఇచ్చుకోవాలి. చూడండి అయితే ఎంత ఈజీగా ఫ్రిల్స్ అనేది ఇస్తున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో అనేది మనము ఫ్రిల్స్ ఇచ్చుకోవాలన్నమాట. అక్కడ ఒక 2 ఇంచెస్ ఇక్కడ ఒక 2 ఇంచెస్ మెయిన్ క్లాత్ కూడా క్లాత్ అనేది వదిలేసుకోవాలి. చూడండి ఫ్రిల్స్ అయితే ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలా అటాచ్ చేస్తున్నానో సేమ్ అలాగే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్రిల్స్ మీద అటు ఇటు కుట్టు పడకుండా సేమ్ ఒకటే విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి అనేది మనం కుట్టేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఫ్రిల్స్ అయితే ఎలా సెట్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది అలా ఫ్రిల్స్ సెట్ చేసుకుంటూ ఇలా నీట్గా అనేది ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. దానిపైన కూడా ఇంకో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ చూద్దాం. బాడీ పార్ట్ తీసుకొని హ్యాండ్ అనేది ఇలా సెట్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఒక పక్క మనం జాయింటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ మనం అనేది జాయింటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్ లైనింగ్ పార్ట్ని అయితే సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సరిపోతుంది అంటే ఇంకో కుట్ట అవసరం లేదు. ఒకవేళ సరిపోతలేదు అనుకుంటే బాడీ పార్ట్కి హ్యాండ్ దగ్గర నుంచి మనం ఇందాక ఏదో ఒక పక్క అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్తో కానీ 1/2 ఇంచ్ గ్యాప్తో కానీ మనకి ఎంత తక్కువ పెద్దగా అయిందో చూసుకొని ఒక స్టిచ్చింగ్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేస్తే వేసుకోవాలన్నమాట. నాకైతే సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. మీకు ఒకవేళ పెద్దగా అయింది అనిపిస్తే ఒక స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది సరిపోతుంది అనమాట. ఇందాక రివర్స్ వైపు నుంచి జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మంచి మరలో పెట్టుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ ఇలా కింది వైపు పై వైపున సెట్ చేసుకుంటూ ఇలా నీట్గా అనేది ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకు ఈ స్టిచ్చింగ్ అంటే మనకు ఊడిపోకుండా ఉండడం కోసం స్ట్రాంగ్గా ఉండడం కోసం అయితే ఇలా అయితే ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫిట్టింగ్ చూద్దాం. ఇక్కడ సైడ్ అనమాట హ్యాండ్ అనేది మనకి ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్ పెట్టుకొని ఇప్పుడు నేనైతే వీడియోలో అయితే ఎలాగ చూపిస్తున్నానో అలాగా జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలాగైతే జాయింటింగ్ అయితే చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలా జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది చూడండి నేనైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో చూసి మీరు కూడా సేమ్ అలాగా సెట్ చేసుకోండి. కింది వైపు పై వైపు అనేది ఇలా నీట్గా సెట్ చేసుకొని మిగిలిన క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒకటే స్టిచ్చింగ్ చేసినాను, మీరైతే 2 స్టిచ్చింగ్ చేసుకొని ఇలా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకొక కుట్టు కూడా సేమ్ మన హ్యాండ్ అయితే ఎంత పొడవు వస్తుందో అంత పొడవు చూసుకొని ఒకవేళ లూజ్ ఉంటే మనం ఇంకొక కుట్టు అనేది మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఫిట్టింగ్ అయితే ఇలాగే సేమ్ నేనైతే ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ ఫిట్టింగ్ అనేది అలాగే చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఎలా ఫిట్టింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ లోపల మెయిన్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని నీట్గా పట్టుకొని ఇలా కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. సేమ్ ఇటువైపు కూడా అంతే, మన లూజ్ అయితే ఎంత ఉందో అంతే పెట్టుకొని లూజ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా అనేది సెట్ చేసుకుంటూ ఇలా కుట్ట అనేది ఫిట్టింగ్ అనేది